హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. మీరు ఆల్రెడీ thumbnail చూస్తూ ఉంటారు కదా. స్కానింగ్ సెంటర్కి అనేది వెళ్ళేటప్పుడు ఈ చిన్న ట్రిక్తో మీరు బేబీ పార్ట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చూడొచ్చండి. టిఫా స్కాన్ కానివ్వండి, గ్రోత్ స్కాన్ కానివ్వండి, ఎటువంటి స్కానింగ్స్ అయినా కూడా మీకు బేబీ పార్ట్స్ అన్నీ క్లియర్గా పడాలి స్కానింగ్లో అంటే మీరు ఈ చిన్న ట్రిక్ అనేది ఫాలో అయితే అవ్వాలి. ఈరోజు వీడియో వచ్చేసరికి అదేనండి, మనకి స్కానింగ్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. మనకి ప్రెగ్నెన్సీలో మెయిన్ స్కాన్ వచ్చేసరికి టిఫా స్కాన్ అండి. టిఫా స్కాన్లోనే మనకి బేబీకి సంబంధించిన ఆల్ పార్ట్స్ గురించి అయితే మనకి ఎక్కువగా మెన్షన్ అయితే చేస్తారు, అన్ని పార్ట్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేవా అని. అయితే ఈ టిఫా స్కాన్ అప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే చాలామందికి 2 or 3 డేస్ కూడా పడుతుంది ఈ స్కాన్. ఎందువల్ల అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అండి బేబీ అనేది సరిగా రొటేట్ అవ్వదు. ఇప్పుడు ముందు వైపు బేబీ పార్ట్స్ అన్నీ కూడా స్కాన్ అయితే తీస్తారు, వెనక వైపు పార్ట్స్ అనేవి తీయటానికి బేబీ అనేది రొటేట్ అవ్వదు అనమాట. అలా రొటేట్ అవ్వకపోతే నెక్స్ట్ డే అనేది స్కానింగ్కి రమ్మంటూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు అనేది చాలామంది అయితే ఫేస్ చేశారు. నేను కూడా అలానే ఒకసారి ఫేస్ అనేది చేశాను అనమాట. సో మీరు కనుక అట్లా అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పే ఈ ఒక్క టిప్ అనేది మీరు ఫాలో కనుక అయితే మీ బేబీ పార్ట్స్ అన్నీ కూడా ఒక్క స్కాన్లోనే క్లియర్గా అయితే పడతాయి. మీరు తర్వాత స్కాన్ రిపోర్ట్స్ చూసుకున్నా కూడా బేబీ ఆల్ పార్ట్స్ అనేవి మీకు క్లియర్గా కనిపిస్తాయి. హెడ్ కానివ్వండి, లంగ్స్, ఐస్, హ్యాండ్స్, లెగ్స్ కూడా క్లియర్గా అయితే కనిపించేటట్లు నేను ఈ టిప్ అయితే చెప్తానండి. చాలామంది మనకి జనరల్గా ఎన్టీ స్కాన్ అప్పుడు వాటర్ అనేది ఎక్కువగా తాగైతే రమ్మంటూ ఉంటారు. కానీ మీరు ఏ స్కాన్కి వెళ్ళినా కూడా వెళ్ళే ముందు 1 లీటర్ వాటర్ బాటిల్ అనేది తీసుకొని వెళ్ళి మీ పేరు అనేది పిలిచే ముందు ఒక 5 నిమిషాల ముందు మీరు ఈ ఫుల్ వాటర్ అనేది తాగేయండి, 1 లీటరు. అప్పుడు మీరు స్కానింగ్కి కనుక వెళ్తే మీ బేబీ ఆల్ పార్ట్స్ అనేవి చాలా క్లియర్గా పడతాయి. దాంతోపాటుగా బేబీ అనేది రొటేట్ అవుతుంది అనమాట. మీరు 2nd డే 3rd డే వచ్చే పని అయితే లేదు. ఒక్క స్కానింగ్లోనే మీకు బేబీకి సంబంధించిన ఆల్ పార్ట్స్ చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చెప్తారు, మామూలుగా ఎన్టీ స్కాన్ అప్పుడే వాటర్ ఎక్కువ తాగమంటారు, మిగతా స్కాన్కి అవసరం లేదు అంటారు. కాకపోతే ఏంటంటే మనం అలా తాగకుండా కనుక వెళ్ళాము అనుకోండి, మీరు చూసే ఉంటారు చాలామంది స్కానింగ్ రిపోర్ట్స్ చాలా బ్లర్గా బ్లాక్గా అయితే పడుతూ ఉంటాయి. ఇమేజ్ అనేది అసలు క్లియర్గానే కనిపించకుండా ఉంటుంది. మీరు కూడా అలానే వాటర్ అనేది ఎక్కువ తాగకుండా వెళ్తే వాళ్ళకైతే అర్థమవుతుంది కాబట్టి పైన అనేది మీకు స్కాన్ అనేది తీసి పంపిస్తూ ఉంటారు. మీరు తర్వాత స్కాన్ రిపోర్ట్స్ చూసుకుంటే ఇమేజెస్ కూడా అస్సలు అర్థమే కాకుండా అయితే వస్తాయి. మీకు క్లియర్గా కావాలి అనుకుంటే మీరు స్కాన్కి వెళ్ళే ముందు చక్కగా 1 లీటర్ వాటర్ అనేది తాగి వెళ్తే బేబీకి సంబంధించిన అన్ని పార్ట్స్ కూడా చాలా క్లియర్గా అయితే పడతాయండి. నేను చెప్పే ఈ ట్రిక్ ఇదేనండి. నేనైతే ఇది ఒకసారి ఫాలో అయ్యాను. సో మీ స్కానింగ్ రిపోర్ట్స్లో మీ బేబీ పార్ట్స్ అన్నీ క్లియర్గా చక్కగా చూడాలి అనుకుంటే మాత్రం వాటర్ అనేది ఫుల్గా తాగి స్కానింగ్కి వెళ్ళే ముందు వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.